68వ కీర్తన 11వ వచనం నుంచి 10వ వచనం నుంచి 10వ వచనం. నీ సమూహము దానిలో నివసించును. నాతో చెప్పండి, నీ సమూహము దానిలో నివసించును. దేవా, నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగు చేసితివి. అందరు చెప్పండి, ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు. దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. సేనల రాజులు పారిపోయేదరు. ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనును. గొర్రెల దొడ్డ మధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కల వెండితో కప్పబడినట్టున్నది. వాటి ఈకెల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టున్నది. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లయిను. బాషాను పర్వతము దేవ పర్వతము, బాషాను పర్వతము శిఖరము గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా ఓడ చూపులు చూస్తున్నారు. యెహోవా నిత్యము అందులో నివసించు. దేవుని రథములు సహస్రములు. ప్రభు వాటిలో ఉన్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమై నీవు ఆరోహణమైతివి. పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించుటట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ప్రభు స్తుతి నొందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయ దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగలగొట్టును. మానక దోషములు చేయువారి వెంట్రుకలను నడినెత్తిని ఆయన పగలగొట్టును. ప్రభు సెలవిచ్చినదేమనగా, నేను భాషాలలో నుండి వారిని రప్పించదును, అగాధ సముద్రము నుండి రప్పించదును. వారి రక్తంలో నీవు పాదము ఉంచుదువు. నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమవుతురు. దేవా, నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజువకు దేవుని గమనమును వారు చూచి ఉన్నారు. చుట్టూను కన్యకలు తంబురులు వాయించుండగా కీర్తనలు పాడువారు ముందర నిలిచిది. అంత్య వాయిద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు. సమాజములలో దేవుని స్తుతించుడి. ఇశ్రాయేలులో నుండి ఉద్భవించువారులారా, ప్రభువును స్తుతించుడి. కనిష్ఠుడగు బెన్యామీనును వారి ఏలికలస్తూ ఉన్నారు. యూదా అధిపతుల పరివారం అచ్చట ఉన్నది. జెబూలూను అధిపతులు, నఫ్తాలి అధిపతులను ఉన్నారు. నీ దేవుడు నీకు బలుగా నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. యెరూషలేములోని నీ ఆలయము బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు. రెల్లులోని మృగమును, ఆబోతుల గుంపును, దూడల వంటి జనులను లొంగి వెండి కడ్డీలను తెచ్చినట్లుగా వాటిని గద్దింపుము. కళాప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు. ఐగుప్తుల నుండి ప్రధానులు వచ్చేదారు. కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగెత్తి వచ్చేదారు.
భూరాజ్యములరా దేవుని గురించి పాడుడి, ప్రభువును కీర్తించుడి. అనాదిగానున్న ఆకాశ వాహనమెక్కు వారిని కీర్తించుడి. ఆయన తన స్వరమును వినబడ చేయుడు. అది బలమైన స్వరం, అది బలమైన స్వరము. వినబడ చేయుడు, అది బలమైన స్వరం. దేవునికి బలాతిశయమును ఆరోపించుడి. మహోన్నతుడైన ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు. అంతరిక్షమున ఆయన బలాతిశయమును. లాస్ట్ వచ్చిన అందరూ కలిసి పెద్దించారు. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడును, ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములు అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతినందును గాక. ఆమేన్. శుద్ధవందరు ఆమేన్. ఆ దేవుడి వాక్య భాగం మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.